ఇక జగిత్యాల జిల్లా కోరుట్లలో బాలాజీ గణపతి తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. గణపతి విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంటు తీగలు తగలడంతో 9 మందికి కరెంటు షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. 6 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బాలాజీ గణపతి తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ తీగలు తగలడంతో 9 మందికి కరెంట్ షాక్ కొట్టింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే సందీప్ రావు, చెప్పండి, అసలు కారణాలేంటి ప్రమాదం జరగడానికి? అట్లాగనే 6 ఎవరైతే పరిస్థితి క్రిటికల్ గా ఉందో వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం హాస్పిటల్లో డాక్టర్స్ ఏం చెప్తున్నారు? మొత్తంగా కోరుట్ల పట్టణంలో ఉన్నటువంటి బాలశ్రీ కళా ఆర్ట్స్ అంటే జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణమే ప్రధానంగా వినాయక విగ్రహాలకు ఫేమస్. ఇది దాదాపు 50కి పైగా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచే వివిధ రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు తయారిస్తారు. భారీ గణపతులు మొదలు చిన్న గణపతులు కూడా ఇక్కడ తయారు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇవాళ అంటే తయారైనటువంటి గణనాథుల్ని రంగుల నిమిత్తము మరొక పక్క ఉన్నటువంటి షెడ్డుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ గణనాథులు కావడంతో వాటిని క్రేన్ సహాయంతో తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎవరైతే క్రేన్ ఆపరేట్ చేస్తుండగా పైన ఉన్నటువంటి మేజర్ 11 kV విద్యుత్ వైర్లు క్రేన్ కు తగిలాయి. దీంతో మనం విజువల్స్ లో చూస్తున్నాం. దారుణంగా దాదాపు 9 మంది అక్కడే కుప్పకూలిపోయారు. అందులో 2 స్పాట్ లోనే మృతి చెందారు. బాలాజీ కలార్స్ సంబంధించినటువంటి యజమాని అల్వాల వినోద్ తో పాటు బంటి సాయి అనేటువంటి మరొక కార్మికుడు మృతి చెందాడు. అయితే యూపీకి చెందినటువంటి అనేక మంది ఈ ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళంతా కూడా అందులో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఒక్కసారిగా ఈ ఘటన జరగడము ప్రస్తుతము మిగతా 6 అయితే 7 ట్రీట్మెంట్ అవుతున్నారు. వాళ్ళంతా కూడా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రులకి తీసుకొచ్చారు. మెరుగైన వైద్యం కోసం కొద్దిమందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. అయితే మరొక 2 యూపీకి చెందినటువంటి 2 కార్మికుల పరిస్థితి మరింత సీరియస్ గానే ఉంది. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి వైద్య సహాయం అయితే కొనసాగుతోంది. పెద్ద ఎత్తున కూడా అంటే ఈ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రధానమైనటువంటి కారణము 11 kV విద్యుత్ వైర్లు క్రేన్ కు తగలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మన విజువల్స్ ఒకసారి చూసినట్టయితే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా షాక్ తో కుప్పకూలిపోయారు. దీంతో స్థానికులు సహాయ చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే ఒకరు మార్గ మధ్యంలో మృతి చెందారు. ఓనరు ప్రమాద స్థలిలోనే వినోద్ మృతి చెందడం జరిగింది. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి అయితే స్థానికంగా పెద్ద ఎత్తున కూడా మొత్తంగా ఒక గగురు పొట్టేటువంటి వాతావరణం అయితే కనిపించింది. ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ప్రియా, ట్రీట్మెంట్ భాగంలో డాక్టర్స్ ఏమైనా చెప్తున్నారా? ఇప్పుడు ఎవరైతే 6 తీవ్రంగా గాయాలయ్యారో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ పరిస్థితి గురించి ఒకటి చెప్పడానికి వాళ్ళకి ఎంత సమయం పడుతుంది? డాక్టర్స్ వాటి గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఖచ్చితంగా ఇప్పుడు జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ 6లో మరొక 2 పరిస్థితి అయితే అత్యంత సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా అంటే 11 kV విద్యుత్ వైర్లు తగలంతో వాళ్ళ బాడీ మొత్తం కూడా అంటే పూర్తి స్థాయిలో 70% కాలిపోయింది. 90% కాలిపోయినటువంటి వ్యక్తులు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. మరొక 2 అయితే అత్యంత క్రిటికల్ గా ఉంది వారి పరిస్థితి. వారికి పూర్తి స్థాయిలో కావాల్సిన విధంగా వైద్య సహాయం అయితే కొనసాగుతుంది. ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి చేరుకొని అన్ని రకాల వైద్య సేవలు అందించాలని అయితే డాక్టర్లను కోరుతున్నారు. అయితే మొత్తంగా వారి 2 పరిస్థితి మాత్రం మరింత క్రిటికల్ గానే ఉందని ఇప్పటివరకు అయితే వైద్యులు చెప్తున్నారు. దాదాపు 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఐసీయూలో ఉంచి వారికి అయితే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. 24 గంటల తర్వాతనే చెప్పగలుగుతాం. ప్రస్తుతం కొద్దిమందిని అంటే ఇంకొక యూపీకి చెందినటువంటి మరొక 2 కార్మికుల పరిస్థితి కూడా మరీ అత్యంత విషమంగా ఉండడంతో వారిని కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. మరి చూడాలి, దాదాపు 24 గంటలు గడిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రియా, రైట్. సందీప్ రావు, థ్యాంక్ యూ.
ఇక కాంగ్రెస్ సర్కారు పాలన తీరును ఎండగడుతూ ములుగు జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన బాటపట్టారు. తాడువాయి మండలం నార్లాపూర్లో జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలను ఖండించారు. అర్హులైన వారిని పక్కన పెట్టి కాంగ్రెస్ కార్యకర్తల పేర్లను ఫైనల్ లిస్టులో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టి పెట్టుకుని గ్రామాల్లో హడావిడి చేయడంపై ఫైర్ అయ్యారు. ఇప్పటికిప్పుడు ఇందిరమ్మ ఇల్లుల పండగ అని చెప్పేసి రాష్ట్రమంతా కూడా ఇందిరమ్మ ఇల్లులు పెట్టి చేయబోయే కార్యక్రమం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లులు ఏదో పేపర్ మాత్రంగా ప్రకటించి దాన్ని ఓట్లుగా మలుచుకునేటువంటి కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. కాంగ్రెస్ నాయకులను ఒక్కొక్క ఊర్లలో తరిమి కొడుతున్నారు. ఆ గ్రామ సభలలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గ్రామ సభలలో పాల్గొనేటువంటి విధి లేకపోయింది. అంటే ప్రజలు ములుగు నియోజకవర్గంలో కూడా ఎంతో అగ్రెసివ్గా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను మచ్చిగా చేసుకోవాలంటే ఏదో ఒక పథకం పెట్టాలి, ఇచ్చినట్టు చేసి వాళ్ళ ఓట్లు దండుకోవాలని చెప్పేసి ఒక స్టంట్ తప్పితే నిజంగా అర్హులైనటువంటి పేదలకు ఇల్లు ఇద్దామన్న ఉద్దేశం అంతకన్నా కాదు. ఒకానొక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారే స్వయంగా నేను ఎక్కడికి పోయినా నాకు అప్పిస్తలేరు, నన్ను కోసుకొని తింటారా, ఏం చేయమంటారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటారు. అరే మీకే రూపాయి అప్పు పుడతలేదు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళు అప్పులు తెచ్చుకొని ఇల్లులు బేస్మెంట్ లెవెల్ కానీ లేకపోతే స్లాబ్ లెవెల్ కానీ ఇవన్నీ కట్టుకుంటేనే మీరు బిల్లులు ఇస్తారు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి అప్పు పుడుతుందండి? కొంచెమన్నా జ్ఞానం ఉండే మీరు చేస్తున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులని. ముఖ్యమంత్రికి మంత్రులకి అప్పులు పుడతలేవు కదా, ప్రజలకి ఎట్లా అప్పులు పుడతాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని లబ్ధిదారులను డిమాండ్ చేస్తున్నారు. తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన మేతరి లక్ష్మి, రాములు దంపతులు ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇల్లు కావాలంటే 50,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని గ్రామ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారని లబ్ధిదారులు వాపోయారు. తమ ఇల్లు కూలిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. మళ్ళైతే డబ్బులు ఇస్తేనే ఇల్లు ఇస్తా అన్నాడు, లేకపోతే ఇయ్యని అంటున్నాడు. మళ్ళా ఇది ఎప్పకు ఈ ఊరికి వెళ్ళొచ్చిండు. వాడు వచ్చినందుకు ఆడ కూర్చొని రాసుకుంటున్నాడు. ఏం సార్ మా ఇల్లు రాలేదు కూలిపోయిందంటే అడిగితే మాదేముండదు ఆ పని రాసుకొని పోతున్నామమ్మా, మీదేం గొడవ బయటికి వెళ్ళుండి అని అనవాటిండు. రాసుకొచ్చేడుతుండేది అది రాసుకొని పోతున్నాం మేము, మీరు ఎందుకమ్మా ఇంత గొడవ పడుతున్నారు మీరు అని అడుగుతున్నాడు. అంటే మేము ఇట్లా అంటే మేము ఏడికొడుతుంటే ఆడుకోండి మీరు, మేమేముండదో రాసుకొని రమ్మన్నాడు, రాసుకొని పోతున్నాం మేము అని అడిగింది అంతే. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. యాదగిరిగుట్ట మండలంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు దీక్షకు దిగారు. దీంతో పోలీసులు దీక్ష చేస్తున్న వారికి పై జులుం ప్రదర్శించారు. బలవంతంగా దీక్షా శిబిరాన్ని తొలగించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. మెడికల్ కాలేజీ గురించి గత మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కేసీఆర్ నాయకత్వాన మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన సందర్భంలో ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే డీలేలే గారు వాళ్ళ స్వలాభాల గురించి, వాళ్ళ రియల్ ఎస్టేట్ గురించి ఇక్కడ మల్లపురం రాకుండా వాళ్ళ కొనుగోలు భూమి దగ్గర పెట్టడం చాలా దారుణం. ఈ యొక్క దారుణాన్ని గమనించిన గ్రామ టీఆర్ఎస్ కార్యకర్తలు అందరము ఆమరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సందర్భంలో మేము శాంతియుతంగా ఆమరణ చేస్తుంటే డీలేలే గారు దీక్ష భంగం చేయించినందుకు గాను మేము పూర్తిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాళలోకం తొక్కే వరకు మేము నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజున మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రశాంత్ కృతజ్ఞతలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం ద్వారా కోట్లాది మొక్కలు నాటిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్వి నేతలు పాల్గొన్నారు. మొక్క నాటడం చాలా ఆనందంగా ఉంది. ఈ మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అన్న మాజీ ఎంపీ జోగిపల్లి సంతోష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా తన జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఒక గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరు తీసుకొని ప్రతి ఒక్కరు ఒక యజ్ఞంలాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ లో చెట్లు నాటడం కాదు, అసలుకి ఉన్న చెట్లను కూడా పీక్పాల్సే పరిస్థితి మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడ్డది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటి ఒక ప్రకృతి సహకరించాలని మేము కోరుకుంటున్నాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో భాగంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో డాక్టర్ కొలన్ జగజీవన్ రెడ్డి కుటుంబంతో కలిసి మొక్కలు నాటారు. డాక్టర్ జగజీవన్ రెడ్డి అమెరికన్ స్పోర్ట్స్ గోల్డ్ మెడలిస్ట్, 2024 సౌత్ కొరియా సిల్వర్ మెడలిస్ట్, 2023 మాస్టర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ హరిత సేనలో భాగంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని జగజీవన్ రెడ్డి చెప్పారు. మొక్కలు నాటాలని ఇండియన్ ఆర్మీ లెఫ్ట్ హ్యాండ్ కర్నల్ మోజేర్ దిరాజ్ రెడ్డి, డాక్టర్ వాసవిరెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ వేణుమాధవ్ కు ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్టేట్ కోఆర్డినేటర్ భోజనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ రోజు ఏదైతే ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ లో సంబంధించి జూన్ 5th కి ఏదైతే ఎన్విరాన్మెంట్ జరిగింది దానికి సంబంధించి ఏదైతే మన జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈ గ్రీన్ ఇండియా ఏదైతే ఈ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే తలపెట్టిందో ఇది చాలా గొప్ప విషయం. ఇది ప్రతి ప్రాణికి ఇవాళ ఆక్సిజన్ ఇచ్చే ఒక పెద్ద ప్రోగ్రాము. ఆయన ఇన్ని కోట్ల చెట్లు తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఇది వ్యాపించేటట్టు చాలా ఒక బృహత్పరమైన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ కు మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో మేము ఒక భాగం అనేది మాకు చాలా ఇది ఒక సంతోషమైన ప్రోగ్రామ్ ఇది. ప్రతి ఒక్కరు చెట్లు పెట్టాలి, చెట్లు నాటాలి. సంతోషంగా ఏదైతే థీమ్ ఉందో దానికి ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి. దాన్ని నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. ఇంకొక 10 మంది మీకు ఖచ్చితంగా తయారు చేస్తాను. నేను నెక్స్ట్ మేజర్ ధీరజ్ రెడ్డి ఈజ్ లెఫ్టినెంట్ కర్నల్ ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు. డాక్టర్ వాసవిరెడ్డి ఆమెను కూడా నామినేట్ చేయబోతున్నా. తర్వాత సూర్యాపేట కలెక్టర్ ఉన్నాడు వేణుమాధవ్ గారు నేను దీనికి నామినేట్ చేయబోతున్నా. ఈ ముగ్గురిని ఖచ్చితంగా నామినేట్ చేస్తా. వాళ్ళతో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి తలపెట్టింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. కోడి మొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో సదయ్య తెలిపారు. నిర్మల్ జిల్లాలో కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. నిర్మల్ డీసీసీబీ డైరెక్టర్ మామడ పీఏసీఎస్ చైర్మన్ హరీష్ కుమార్ ను దుండగులు అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. హరీష్ కుమార్ ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. తుఫ్రాన్ టోల్గేట్ వద్ద కిడ్నాపర్ల నుంచి హరీష్ కుమార్ తప్పించుకొని పోలీసులను ఆశ్రయించారు. అక్కడి నుంచి హరీష్ కుమార్ ను పోలీసులు నిర్మల్ డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. హోటల్ బంద్ చేయండి, పెద్ద ఘనకార్యం
సమస్యల సుడిగుండంలో సర్కారు బడి చిక్కుకుంది. వేసవి సెలవుల తర్వాత ప్రారంభమైన సర్కారు పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కొన్ని చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకోగా మరికొన్ని చోట్ల తరగతి గదులు, వంటశాలలు దెబ్బతిన్నాయి. ఇంకొన్ని చోట్ల మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్వహణ లేక మూతమడిపోయాయి. ఇన్ని సమస్యల నడుమ విద్యార్థులను బడికి పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమస్యలకు నిలయాలుగా మారిన విద్యాలయాలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. వేసవి సెలవులకు సెలవిస్తూ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అనేక చోట్ల అసౌకర్యాలు రాజ్యమేలుతుండటంతో సర్కార్ బళ్లలో సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. సెలవుల ప్రారంభం నుంచే స్కూళ్లలో సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించుకున్నా అవి సాధ్యం కాలేదని తెలుస్తోంది. ఈ విషయంలో కలెక్టర్ సైతం పలుసార్లు అధికారులను ఆదేశించినా, పాఠశాలలను పరిశీలించినా పాఠశాలలు తెరుచుకునే రోజు వరకు పనులు పూర్తి కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో మగ్గుతున్నాయి. కరీంనగర్లోని దుర్గమ్మగడ్డ హైస్కూల్ నూతన భవనం పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా 2023 నవంబర్ నుంచి ఆ పనులు ఆగిపోయాయి. అయితే ఆ పాఠశాల ప్రస్తుతం వసతులు లేని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. నగరంలోని కార్ఖానగడ్డ హైస్కూల్ ఏటా అడ్మిషన్లతో నిండిపోతున్నా సరిపడ తరగతి గదులు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లితో మరికొన్ని గ్రామాల్లో ప్రైమరీ, హైస్కూల్ ఒకే దగ్గర ఉండటంతో పాఠశాల ఆవరణ ఇరుకుగా మారింది. అలాగే నిరుపయోగంగా పాడుబడిన భవనాలను తొలగించి పాఠశాల ఆవరణలో ఆట స్థలంతో పాటు విశాలమైన తరగతి గదులను నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానికులు కోరుతున్నారు. ఈ సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు స్టార్ట్ అయినాయి, కానీ విద్యార్థుల కోసం తరగతి గదులు కూడా ఇరుకిరుకున ఉన్నాయి. వారి కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి సరైన గదులు ఏర్పాటు చేయగలరు. బాలికల కోసం సరైన మూత్రశాలలు ఏర్పాటు చేయగలరు. మరియు మా విద్యార్థుల కోసం ఆడుకునే ఆట స్థలంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రైమరీ స్కూలు మరియు ఉన్నత పాఠశాల కూడా ఒకే దగ్గరగా ఉండడం వల్ల పిల్లలకు ఎంతో ఇరుకుగా ఉంది. మరి ఊరు మధ్యలో స్కూల్ ఉండడం వల్ల అది కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మరి ప్రభుత్వం వెంటనే వేరే దగ్గర పిల్లలకు ఆడుకునేందుకు వీలుగా సువిశాలమైన స్థలాన్ని ఎంపిక చేసి అక్కడికి ఈ యొక్క స్కూల్ భవనాన్ని మార్చాలని పిల్లల తల్లిదండ్రుల పక్షాన, గ్రామస్తుల పక్షాన ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చందుర్తి మండల కేంద్రంలోని హైస్కూల్ కు పూర్తి స్థాయిలో ప్రహరీ గోడ నిర్మాణం లేదు. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కూర్చోవడానికి బల్లలు లేకపోవడంతో విద్యార్థులు నేలపై కూర్చొని చదువుకునే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించి విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్యను అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గొల్లవాడ ప్రాంతంలో ప్రైమరీ స్కూల్లో గోడలు కొన్ని పగిలి స్లాబ్ లాంటి కొన్ని ప్రాంతాల్లో పెచ్చులుడి కింద పడిపోయే పరిస్థితులు, తర్వాత పగుళ్ళు బాగా ఏర్పడడం జరిగింది. మరి దీని గురించి కూడా అధికారులు త్వరగా స్పందించాలని కూడా మేము వినతి తెలియజేస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఈ నెల 6 నుంచి 19 వరకు బడిబాట చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఊరూరా విస్తృత ప్రచారం చేశారు. నాణ్యమైన విద్య అందిస్తున్నామని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అయితే పాఠశాలలు అధ్వానంగా ఉండటం, మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రభుత్వం పట్టింపు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు పెద్దగా ఆసక్తి చూపనట్టు తెలుస్తోంది. ఈసారి పిల్లల సంఖ్య పెరుగుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో చూస్తే గత ఏడాది 651 ప్రభుత్వ పాఠశాలల్లో 80,081 మంది పిల్లలు అభ్యసించినా ఈ సంఖ్య ఈ ఏడాది తగ్గే అవకాశం కనిపిస్తోంది.
భూదాందందా నిజమైంది. అధికారుల అండతో భూముల స్వాహాకు కబ్జాదారుల కుట్ర పన్నుతున్నారని ఈడీ తేల్చేసింది. ప్రైవేటు వ్యక్తులతో అధికారులు కుమ్మకై రికార్డుల తారుమారుతో భారీ పన్నాగం పన్నారని చెప్పింది. తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ దాకా అందరి పాత్ర దాగుందని, త్వరలో మరిన్ని కీలక విషయాలు వెల్లడిస్తామని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ఈడీ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల స్వాహకు కబ్జాదారులు కుట్ర పన్నినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. అధికారుల అండతో సర్వే నెంబర్ 181, 182 కు సంబంధించి భూముల స్వాహకు యత్నించినట్టు దర్యాప్తులో తేలిందని ఈడీ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో పేర్కొంది. ఉన్నతాధికారులకు ఫిబ్రవరి, మార్చిలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బిల్రం మల్లేష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఈడీతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారి బంధువులకు నోటీసులు జారీ చేశారు. మార్చి 13న మహేశ్వరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఈడీ డైరెక్టర్ గజరాజ్ సింగ్ ఠాకూర్ వివరించింది. దర్యాప్తులో సర్వే నెంబర్ 181, 182లోని 103 ఎకరాలు నవాబ్ హజీ అలీఖాన్ కు చెందినదిగా కాగా తన కుమారులైన ఫరూక్ అలీఖాన్, అక్బర్ అలీఖాన్లకు కానుకగా కొంత ఇవ్వగా 50 ఎకరాలు భూదాన్ బోర్డుకి ఇచ్చారని తెలిపింది. ఈ భూమిని నవాబు కుమారులు 2005లో దస్తగిరి షరీఫ్ కా ముజఫర్ హుస్సేన్ కు విక్రయించారు. 2006లో నవాబ్ మృతి చెందారు. ఆ తర్వాత 9 ఏళ్లకు ఒక్కసారిగా సర్వే నంబర్ 181, 182లో భూమిని తండ్రి కానుకగా ఇచ్చారంటూ తప్పుడు పార్టీషన్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ పొందారు. ఈ కుట్రలో గత తహసీల్దార్, కలెక్టర్ల పాత్ర ఉన్నట్లు పేర్కొంది. ఇంకా దర్యాప్తు కొనసాగాల్సి ఉందని ఈడీ నివేదించింది. ఇక సర్వే నంబర్ 194, 195లోనూ అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. సర్వే నంబర్ 181, 182లపై మహేశ్వరం పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడంతో తాము కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపింది. అయితే 194, 195 సర్వే నెంబర్లకు సంబంధించి మహేశ్వరం పోలీసులు ఏ విధమైన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపింది. దీంతో తాము కూడా ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయలేదని వివరించింది. పిటిషనర్ మల్లేష్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు వెల్లడించింది. ఇప్పటికే తప్పుడు డాక్యుమెంట్లతో కొనుగోలు వ్యవహారాలకు సంబంధించి అబ్దుల్పై 2 కేసులు నమోదయ్యాయని గుర్తు చేసింది. తప్పుడు మ్యూటేషన్ల వల్ల 11 భూ లావాదేవీలు జరిగాయి. దీనివల్ల ప్రభుత్వానికి 17.5 కోట్ల మేరకు నష్టం జరిగింది. భూమి ప్రైవేటు బిల్డర్ల వశం అయ్యిందని ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో హైకోర్టుకు వివరించింది. దస్తగిరి షరీఫ్ ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత మండల రిజిస్టర్ ఆర్పి జ్యోతి సహకారంతో విక్రయాలు చేశారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. 2006లో అప్పటి ఏపీ ప్రభుత్వం సర్వే నెంబర్ 181లో మొత్తం భూమి భూదాన్ భూములుగా నోటిఫై చేయగా దస్తగిరి హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ప్రభుత్వ భూమిగా నోటిఫై అయిన 40 ఎకరాలను విశ్వనాథ్ రెడ్డి, ఎన్ సంతోష్ కుమార్ కు 13.57 కోట్లకు విక్రయించారు. వీరిద్దరూ ఈ భూమిని 17.50 కోట్లకు ఈపీఐఎల్ కు విక్రయించారు. కుట్రలో భాగంగా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమి ప్రైవేట్ బిల్డర్ పరమైంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరఠ్వాడా నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి 5 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఈ 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని చింతలకుంటలో దారుణం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు యాచకులు సజీవ దహనమయ్యారు. చింతలకుంట రోడ్డు పక్కన ఫుట్పాత్ పై రాత్రి ఇద్దరు వ్యక్తులు నిద్రపోయారు. పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడటంతో మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న కుక్క కూడా చనిపోయింది. పోలీసులు, విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగలు తెగిపట్టడానికి గల కారణాలపై విద్యుత్ అధికారులు ఆరా తీస్తున్నారు. వాళ్ళు కాలిపోతుందని చెప్పగానే ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ మేము పెట్రో కారు అండ్ మా పై సిబ్బందిని తెలియపరిచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేసరికి వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. ఆ ఫుట్పాత్ మీద పడుకున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.